చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ మూడు భారత పొరుగు దేశాలే కాదు, శత్రు దేశాలు కూడా. ఈ మూడు దేశాలు భారత్ లక్ష్యంగా కూటమిగా ఏర్పడతాయన్న వార్తలు చాలానే వచ్చాయి. మూడు దేశాలు ఒక్కటైతే భారత్కు అంతకు మించిన ఆందోళన మరేదీ ఉండదని నివేదికలు తేల్చాయి. నిజమేంటంటే భారత్కు ఎదురవుతున్న సవాల్ ఆ మూడు దేశాలతోనే కాదు, మరో దేశము ఉంది. అదే టర్కీ. భారత్తో యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన టర్కీ ఇప్పుడు బంగ్లాదేశ్లో అడుగుపెట్టింది. అవును, ఇండియా లక్ష్యంగా యూనస్ సర్కార్తో కలిసి ఎర్డోగన్ సరికొత్త కుట్రలు స్టార్ట్ చేశాడు. ఢాకాను రక్షణపరంగా బలోపేతం చేసే దిశగా అడుగులేస్తున్నాడు. అందులో భాగంగానే తన రక్షణ శాఖలో అత్యున్నత స్థాయి అధికారిని ఢాకా పంపించాడు. ఇంతకు బంగ్లాదేశ్, టర్కీ మధ్య అసలేం జరుగుతోంది? భారత్ లక్ష్యంగా యూనస్తో కలిసి ఎర్డోగన్ చేస్తున్న కుట్రలేంటి? ఆ కుట్రలకు మోడీ సర్కార్ ఎలా బదిలివ్వబోతోంది? వాచ్ దిస్. భారత లక్ష్యంగా మరో కుట్రకి తెరలేపిన ఎర్డోగన్ సర్కార్. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో చేతులు కలుపుతున్న టర్కీ. బంగ్లాలో ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసే టైం వచ్చేసిందా? 2.5 ఫ్రంట్ వార్. దశాబ్దం క్రితం జనరల్ బిపిన్ రావత్ చెప్పిన మాట ఇది. పాకిస్తాన్, చైనాతో పాటు ఉగ్రవాదం, అంతర్గత భద్రతా సవాల్ను ఇండియా ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పడం రావత్ ఉద్దేశం. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. రీసెంట్ గా భారత్ ముందు 3.5 ఫ్రంట్ వార్ సీన్ కనిపించింది. ఎందుకంటే పాక్, చైనాతో బంగ్లాదేశ్ చేతులు కలిపింది. గత నెల 3వ వారంలో ఈ మూడు దేశాల నేతలు చైనాలోని కున్మింగ్ లో సమావేశమయ్యారు. అప్పుడే భారత రక్షణపై ఆందోళనలు మొదలయ్యాయి. సీన్ కట్ చేస్తే ఆ మూడు దేశాలతో టర్కీ కూడా చేయగలిపింది. 4 రోజుల యుద్ధంలో పాకిస్తాన్ కు అన్ని రకాలుగా అండగా నిలిచిన అంకారా ఢాకాలో అడుగుపెట్టింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరిలో ఒకరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మరొకరు టర్కీ రక్షణ శాఖ ఉన్నతాధికారి హలుకు గోర్ఖన్. ప్రస్తుతం హలుకు బంగ్లాదేశంలో పర్యటిస్తున్నాడు. ఇందులో పెద్ద విషయం ఏముంది అంటారా? చాలా పెద్ద లెక్కలే ఉన్నాయి. భారత్ లక్ష్యంగా చేస్తున్న కుట్రలు ఉన్నాయి. టర్కీ రక్షణ పరిశ్రమ అనేది ప్రభుత్వ సంస్థ. అంకారా రక్షణ ప్రాజెక్టులని ఈ సంస్థ ఆధ్వర్యంలోనే సాగుతాయి. అలాంటి సంస్థకు అధిపతి బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నారంటేనే ఆ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. పైగా హలుకు గోర్ఖన్ యూనస్తో పాటు బంగ్లాదేశీ త్రివిధ దళాధిపతులను కలిసి కీలక చర్చలు జరిపారు. ఆ చర్చల అజెండా విషయానికొస్తే బంగ్లాదేశ్లో టర్కీ పాగవేయడమే. యూనస్ సర్కార్ 2 డిఫెన్స్ కారిడార్లను ఏర్పాటు చేయబోతోంది. వాటిలో ఒకటి చిట్టాగ్యాంగ్లో, రెండోది నారాయణగంజ్లో ఏర్పాటు చేస్తోంది. ఈ కారిడార్లను నిర్మించేది ఎవరో కాదు, టర్కీనే. ఇక్కడితో అయిపోలేదు. బంగ్లాదేశ్కు తన శక్తివంతమైన ఆయుధాలను అందివ్వబోతోంది. బంగ్లాదేశ్, టర్కీ మధ్య ఆల్రెడీ ఆయుధాలు చేతులు మారాయి అనడానికి ఇదే ఉదాహరణ. ఇది టర్కీ పవర్ఫుల్ బెరెటర్ TB2 డ్రోన్. గతేడాది చివరిలో పశ్చిమ బెంగాల్ బార్డర్ లో ఈ కీలక డ్రోన్ తొలిసారి కనిపించింది. ఈ డ్రోన్ దాడులు చేయడమే కాకుండా గూఢచార్యం చేయడంలో కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. కట్ చేస్తే హలుకు గోర్ఖన్ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి భారత్ కు బలమైన సందేశం పంపించే ప్రయత్నం చేశాడు. బంగ్లాదేశ్, టర్కీ మధ్య డ్రోన్ డీల్ ఎప్పుడు జరిగిందో, ఈ డ్రోన్ బంగ్లా చేతికి ఎప్పుడు చిక్కిందో వివరాలు తెలియవు. కానీ ఈ డ్రోన్ దగ్గర ఫోటో దిగి 2 దేశాల మధ్య రక్షణ సహకారం పెరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా టర్కీ యుద్ధ ట్యాంకులను కొనాలని బంగ్లాదేశ్ నిర్ణయించినట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అదే జరిగితే భారత రక్షణకు ముప్పు పెరుగుతున్నట్టే లెక్క. నిజానికి షేక్ హసీనా ప్రధానిగా ఉన్నప్పుడు బంగ్లాదేశ్, టర్కీ మధ్య సంబంధాలు అంత గొప్పగా ఏమీ లేవు. 2012లో అప్పటి టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా గుల్ 1971 యుద్ధ నేరాలకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్న వారిని విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశాడు. కానీ హసీనా సర్కార్ తిరస్కరించింది. దీని ఫలితంగా ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. కానీ హసీనా ప్రభుత్వంపై తిరుగుబాటు జరగడం, యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బంగ్లాదేశ్, టర్కీ మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. ఇరు దేశాలు తమ రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు అడుగులు వేస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆందోళనకర విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లోని రాడికల్ ఇస్లామిక్ గ్రూపులకు టర్కీ మద్దతుగా నిలవడం. ముఖ్యంగా జమాతే ఇస్లామిక్ గ్రూప్కు అంకారా అన్ని రకాలుగా మద్దతుగా నిలుస్తోంది. ఇలాంటి సమయంలో బంగ్లాదేశ్లో టర్కీ ప్రభావం పెరిగితే ఆ గ్రూపులు విజృంభించి మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జమాత్ కార్యాలయ స్థాపనకు టర్కిష్ నిఘా సంస్థలతో సంబంధం ఉన్న కొన్ని సంస్థలు బంగ్లాదేశ్కు డబ్బు చెల్లించాయని భారత నిఘా సంస్థలు భావిస్తున్నాయి. కొంతమంది జమాత్ నాయకులు టర్కిష్ సంస్థలు స్పాన్సర్స్ చేసిన టర్కిష్ ఆయుధ స్థావరాలను కూడా సందర్శించారు. జమాతే ఇస్లామీ, దాని అనుబంధ సంస్థలు తమ కార్యకలాపాలకు నిధుల కోసం విరాళాలు, విదేశీ నిఘా మద్దతుతోనే ఆధారపడతాయి.
టర్కీ ఆ దిశగానే సాయపడుతుందని నిఘా వర్గాలు గుర్తించాయి. జమాతే టర్కీ మధ్య బలపడిన బంధం సీమాంతర ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా భారత ఈశాన్య ప్రాంతంలో ఈ ముప్పు అధికంగా ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. టర్కీ ఇప్పటికే కేరళ, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో తీవ్రవాద అంశాలకు మద్దతు ఇస్తుందని ఆరోపణలు ఎదుర్కొంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే సీమాంతర ఉగ్రవాదంలో పాకిస్తాన్ కంటే టర్కీనే అతిపెద్ద ముప్పుగా మారుతున్నట్టుగా కనిపిస్తోంది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, టర్కీ ఈ 4 దేశాలు ఓ వ్యూహాత్మక కూటమిగా ఏర్పడితే భారత రక్షణకు అంతకు మించి సవాల్ మరేదీ ఉండదు. విషయం ఏమిటంటే ఈ దేశాలు మనతో నేరుగా యుద్ధం చేయవు. పాకిస్తాన్ అనుసరించిన సీమాంతర ఉగ్రవాది వ్యూహాన్ని అమలు చేస్తాయి. ఆ వ్యూహానికి బంగ్లాదేశ్ చాలా అనువుగా ఉంటుంది. బంగ్లాదేశ్ సరిహద్దులు మన దేశానికి 3 వైపులా ఉండడమే అందుకు కారణం. ఇంత సుదీర్ఘ సరిహద్దుల నుంచి ఉగ్రవాదులను ఎగదోయడం బంగ్లాదేశ్కు అంత పెద్ద విషయం కాదు. పైగా ఉగ్రవాద ఫ్యాక్టరీ పాకిస్తాన్ ఫండింగ్ చేయడానికి టర్కీ మద్దతు ఉండనే ఉంది. ఓవరాల్ గా యూనస్ ప్లాన్ ఇదే కావచ్చు. ఇదే నిజమైతే అందుకు తగ్గట్టే భారత్ కూడా వ్యవహరించాల్సి ఉంటుంది. బార్డర్పై పూర్తి నిఘా పెట్టడంతో పాటు ఆపరేషన్ సింధూర్ను బంగ్లాదేశ్లో నిర్వహించాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకు సిద్ధంగా ఉంటే ఎలాంటి సవాళ్లైనా ఎదుర్కోవడం కష్టం కాదు.